సిఎన్సి గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క లీడర్ కూడా ఎస్పెషల్లీ సురేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లీడర్స్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విజయ్ సార్. మాది గుంటూరు. నేను నా గురించి ఒక నిమిషం చెప్తాను. నేను ఎంయూ ఆఫీస్లో అంటే మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్లో పొన్నూరులో జాబ్ చేస్తూ ఉన్నాను అకౌంటెంట్గా. పొన్నూరు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది పెదకాకాని. 2 మండలాల్లో అకౌంటెంట్గా వర్క్ చేసుకుంటూ మా అప్లైనర్ ప్రసాద్ సారు ట్రెజరీ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్గా ఉన్న పొన్నూరులో వర్క్ చేస్తున్న ప్రసాద్ సారు ఈ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసి ఈ ప్లాట్ఫామ్లో ఎలా వెళ్ళాలని నాకు అప్లైనర్గా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రసాద్ సారు, అలాగే మా మంచి లైఫ్ లైనర్ రామారావు సారు, మా అందరి కోఆపరేషన్ వల్ల, అలాగే మనందరి మెంటర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గురూజీ అరుగుజాడల్లో ఈరోజు గోల్డ్ డైరెక్టర్గా ఉంటూ వెస్టీజ్లో చిన్న అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాను. వర్క్ చేసుకుంటూ ఇందాక సార్ చెప్పినట్టే నేను ఎంఈ ఆఫీస్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ అని పేరుకి మాత్రమే కానీ కాంట్రాక్ట్ జాబే. ఆ వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ పార్ట్ టైంగా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వెస్టీజ్ అనేది నేను గట్టిగా వర్క్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. సో అలాగే మా అప్లైనర్స్ ఉన్నటువంటి లక్ష్మణ్ సారు, సురేష్ సారు వీళ్ళందరూ చెప్పే మాటలు, మీటింగ్స్కి వెళ్ళి వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్లో ఏముంది, వెస్టీజ్ చేయవచ్చా చేయకూడదా, వెస్టీజ్లో ఏమన్నా మోసం ఉందా, వెస్టీజ్లో నా లైఫ్ ఏమన్నా మారుతుందా, ఇలాంటి మీటింగ్స్ సురేష్ సార్ మీటింగ్స్ కానివ్వండి, లక్ష్మణ్ సార్ మీటింగ్స్ కానివ్వండి, అలాగే మనందరి మహా గురూజీ ఎంఎస్ఆర్ గురూజీ మీటింగ్స్ కానివ్వండి, బెంగళూరు మైసూర్లో జరిగే సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్స్ కానివ్వండి, వీటన్నిటికీ మీటింగ్స్కి వెళ్ళి ఆ మీటింగ్స్లో దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఎస్ ఇది కదా మనం చేయాల్సింది, జాబ్ చేస్తే మనకి జీతం మాత్రం వస్తుంది, జీవితం మారదు. వెస్టీజ్లో చేస్తే నా 3 తరాల భవిష్యత్తు మారుతుంది, నా జీవితం కాకుండా నా 3 తరాల భవిష్యత్తు మారుతుందని తెలుసుకొని ఈ వెస్టీజ్ని గట్టిగా పట్టుకొని అలాగైతే మన అప్లైనర్స్ 1 లాక్ అబోవ్ ఉన్నారో ఆ విధంగా నేను కూడా 1 లాక్ తీసుకోవాలి, నా పిల్లల భవిష్యత్తుని మార్చుకోవాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తూ మనందరి లీడర్స్ గ్రేట్ లీడర్ సురేష్ సార్ అడుగు ఏడల్లో కూడా నేను కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈరోజు టాపిక్ సిఎన్సి గురించి మీ అందరికీ మా గురువు గారు లక్ష్మణ్ సారు నాకు ఏదైతే నేర్పించారో ఆ కొద్ది మాటలు మీతో షేర్ చేసుకోవటానికి ఈరోజు నాకు ఈ టైం ఇచ్చారు కాబట్టి ఆలస్యం చేయకుండా సిఎన్సి గురించి మీ అందరికీ నేను షేర్ చేసుకుంటాను. సార్ పీపీటీ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం సార్. సార్ గుడ్ మార్నింగ్. స్క్రీన్ కనిపిస్తుందా సార్? విజయ్ సార్ కంటిన్యూ సార్. కనిపిస్తుంది. స్క్రీన్ ఓకే కదా, కనిపిస్తుంది కదా? ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు విజయ్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విజయ్. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ అసోసియేషన్ కొండ పీటీఎం జూమ్ సెషన్. సో మనందరూ ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నాం, మనందరి మెంటర్ వెస్టీజ్ అదృష్టం, వెస్టీజ్లో మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉంటాం. మన ఎంఎస్ఆర్ సార్ మనందరినీ ముందుగా నడిపిస్తూ 24/7 మనందరి సక్సెస్ కోసం కష్టపడుతున్న మహా గురూజీ గ్రేట్ లీడర్, మనందరి మెంటర్ ఎంఎస్ఆర్ గారికి నిజంగా ఈ జూమ్ సెషన్ తరపున, జూమ్ సెషన్ సాక్షిగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంఎస్ఆర్ గురూజీ మనందరి మెంటర్. అలాగే అందరికీ తెలుసు మన వెస్టీజ్ మేనేజ్మెంట్ గురించి కూడా
ఈ రోజు ఈ ముగ్గురు లేకపోతే వెస్టీజ్ అనేది లేదు మనకి. వెస్టీజ్ ఈ రకంగా మనం అందరం మాట్లాడుకోవడానికి కూడా ఈ ముగ్గురు మహానుభావులే కారణం. గౌతమ్ బాలి సార్, అలాగే దీపక్ సూద్ సార్, అలాగే కన్వర్ బీర్ సింగ్ సార్, ఈ ముగ్గురు వల్లే మనం ఈరోజు వెస్టీజ్ లో మనం అందరం కూడా ఈ రకంగా కలిసి మనందరి జీవితాలు మార్చుకోవడానికి గొప్ప ప్లాట్ఫామ్ తయారు చేసిన గ్రేట్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెస్టీజ్ వెస్టీజ్ అనేది మనందరికీ తెలిసిందే. చాలా మంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మన ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్ లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ రంగంలోనే నంబర్ 1 ప్లేస్ లో ఉంది వెస్టీజ్. అందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఇండియాస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్ ఓన్లీ అని. సో దీనిలో మనం అందరం చేయాల్సింది ఏం లేదు. మనం అందరం చేయాల్సింది చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మనం ఏదైతే ఇప్పటిదాకా మన అవసరాల కోసం వాడుకున్న షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ చేంజ్ చేస్తే చాలు మన లైఫే మారిపోతుంది అనే గొప్ప కొటేషన్ తో మన ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్ లో ఉంది వెస్టీజ్. అందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు నేను ఇండియాలోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పార్ట్నర్ గా ఉన్నాను, డిస్ట్రిబ్యూటర్ గా కాదు పార్ట్నర్ గా ఉన్నాను అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. సో వెస్టీజ్ గురించి కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెస్టీజ్ అనేది అందరికీ తెలిసిందే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది 2024 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ప్రజెంట్ 2026 సంవత్సరంలోకి రీసెంట్ గా మనం అడుగు పెట్టాం. సో దాదాపుగా 21 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 22వ సంవత్సరంలో కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి జూన్ నెలలో రాబోతోంది. అంటే దాదాపుగా 21 ఇయర్స్, 21 సంవత్సరాల నుంచి ఎలాంటి నెగిటివ్ రిమార్క్స్ లేకుండా సక్సెస్ఫుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే గొప్ప కంపెనీ ఏదన్నా ఉందంటే ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఉన్న కంపెనీ ఒకే ఒక్కటి వెస్టీజ్. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏందో తెలుసుకునే ముందు అసలు మార్కెటింగ్ లో ఎన్ని రకాల మార్కెటింగ్స్ ఉన్నాయని తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ మనందరికీ తెలిసిందే. 2 మార్కెటింగ్స్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, రెండోది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటో కొత్త వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఈ స్లైడ్ మీకు పెట్టాను. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక వస్తువుని బయట ఒక కంపెనీలో తయారు చేస్తుంది, అందరికి తెలిసిందే. కంపెనీలో తయారైన ఒక వస్తువుని డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి రాదు. అది ఏ విధంగా వస్తుందంటే ఏదన్నా ఒక వస్తువుని కంపెనీలో తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని C&F ఏజెంట్స్ దగ్గరికి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి, ఆ తర్వాత హోల్సేలర్ దగ్గరికి, ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, సెలబ్రిటీస్, ప్రమోషన్స్, టీవీలు, అడ్వర్టైజ్మెంట్స్, ఇలా అన్ని స్టేజెస్ దాటుకొని ఫైనల్ గా కస్టమర్ దగ్గరకు వస్తుంది. దీన్ని బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి రాకుండా మధ్యలో యొక్క మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో C&F ఏజెంట్స్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్, స్టాకిస్టులు, అడ్వర్టైజ్మెంట్స్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్, వీళ్ళంతా దీన్ని ప్రమోట్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గరికి ఆ వస్తువు, ఆ ప్రొడక్ట్ అనేది వస్తుంది వాడుకోవటానికి. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉండేది ఏంటంటే కంపెనీలో తయారైన ఎనీ ఐటమ్, ఎనీ ప్రోడక్ట్, ఎనీ వస్తువు దగ్గర దగ్గర ఒక 30 రూపాయలకు తయారైన వస్తువుని కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు పెట్టి సేల్ చేస్తారు. చూడండి, కంపెనీలో తయారైన వస్తువు వినియోగదారుడు వాడుకోవటానికి వచ్చేసరికి 30 రూపాయలకు తయారైన ఒక ప్రోడక్ట్ ని కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు పడుతుంది. సో మధ్యలో ఉన్న 70 రూపాయలు ఏదైతే డిఫరెన్స్ ఉందో, 70% డిఫరెన్స్ ఉందో, అదంతా కూడా పైన మనం మాట్లాడుకున్నట్టుగా ఈ మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో C&F ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్, ఎస్పెషల్లీ మెయిన్ గా సెలబ్రిటీస్, వీళ్ళు ఆ 70 రూపీస్ లేదా ఆ 70% అమౌంట్ ని వాళ్ళు తీసుకుంటారు. మన దగ్గరకు వచ్చేసరికి 30 రూపాయలు ఉన్న ప్రొడక్ట్ 100 రూపాయలు పడుతుంది. సో దీన్ని బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఏ వస్తువు అయినా తయారైన దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంత ప్రాసెస్ జరిగితేనే మనం ఆ ప్రొడక్ట్ ని తెలుసుకొని ఆ ప్రొడక్ట్ ని మనం వాడుతా ఉన్నాం ఇంతవరకు. సో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్, అలాంటి ప్రొడక్ట్ ఏదైనా కానీ కంపెనీలో తయారవుతుంది. అదే ప్రొడక్ట్, అలాంటి ప్రొడక్టే 30 రూపాయలకి మన దగ్గర కూడా, మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో కూడా 30 రూపాయలకే కంపెనీలో తయారవుతుంది. కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా 100 రూపాయలు పెట్టే మనకు కూడా అమ్ముతారు. కాకపోతే ఎవరైతే దీనిలో ప్రొడక్ట్ వాడుకుంటారో, మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా 30 రూపీస్కే ప్రొడక్ట్ తయారవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా మన వెస్టీజ్ కంపెనీలో 100 రూపాయలకి ప్రొడక్ట్ అమ్ముతారు. అయితే ఎవరైతే ఈ కంపెనీలో ఆ ప్రొడక్ట్ అనేది వస్తువుని వాడుకుంటారో వాళ్ళని మన వెస్టీజ్ లో వాడుకున్న పర్సన్ వెస్టీజ్ లో డిస్ట్రిబ్యూటర్ అంటారు.
ఈ డిస్ట్రిబ్యూటర్కే ఇప్పటి వరకు ఏదైతే ఆ మధ్యలో మిడిల్ 70 రూపీస్ లేదా 70% డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని ఆ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ కి షేర్ చేస్తుంది మన వెస్టీజ్ కంపెనీ. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా కానీ ఇలాగే ఉంటుంది. కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎవరు ఉండరు. ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకే ఆ 70 రూపీస్ లేదా 70% అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. కొంతమందికి తెలియక మనం చేత ఎక్కువ డబ్బులు కట్టించుకొని మన దగ్గర నుంచి ఆ అమౌంట్ తీసుకొని మనకే మళ్ళీ రిటర్న్ చేస్తా ఉంటారు. అది కాదండి. ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉన్న డిఫరెన్స్, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో బయట ఇప్పటివరకే మనం వాడుకుంటున్న వస్తువులు కానీ, బయట మనం ఇప్పటివరకు చూస్తున్న బ్రాండ్‌లు గాని, బయట ఇప్పటివరకు మనం కొంటున్న ఎనీ ప్రొడక్ట్ ఏ షాప్‌లో అయినా గాని, వీటన్నిటిని ఇలా మిడిల్ మెన్స్ చేతుల్లో వాళ్ళు ప్రమోట్ చేసి టీవీల్లో పేపర్‌లో లేదంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్‌లో ఇవన్నీ కూడా అడ్వర్టైజ్ చేసి, వీళ్ళంతా ప్రమోట్ చేసి, ఉన్న ఆ డిఫరెన్స్ అమౌంట్ లేదంటే ఆ మిడిల్ మెన్స్ ఆ 70 రూపీస్ ఏదైతే ఉందో అదంతా వాళ్ళు తీసుకొని మనకు రూ. 100కి అమ్ముతారు. ఆ రూ. 70 అమౌంటే మన వెస్టీజ్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటారో, ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారో, వాళ్ళకి ఆ 70% లేదంటే ఆ 70 రూపీస్ ఇన్‌కమ్‌ని 9 రకాలుగా మనందరికీ షేర్ చేస్తుంది మన వెస్టీజ్ కంపెనీ. సో, ఎక్కడి నుంచో లేదు. మన డబ్బుల్ని మన చేత కట్టించడం కాదు. వాళ్ళకిచ్చే డబ్బుల్ని మనకే ఇస్తుంది. ఎవరైతే వాడుకుంటారో, ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేసి ప్రొడక్ట్ వాడుకుంటారో వాళ్ళకే మన కంపెనీ రిటర్న్ చేస్తుంది ఆ డబ్బులు. సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి, ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి ఉన్న డిఫరెన్స్. సో, అలాగే మన వెస్టీజ్‌లో ఏమున్నాయంటే, వెస్టీజ్‌లో మనకి దాదాపుగా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకి ప్రతిరోజు గూడా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన వెస్టీజ్‌లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే దాదాపుగా మనకి 450 రకాల ప్రొడక్ట్‌లు ఈ వెస్టీజ్‌లో అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే హోమ్ కేర్‌లో మనం ప్రతిరోజు వాడుకునే సోపు, పేస్టు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, షాంపూలు ఇలా టూత్ బ్రష్ సెట్లు, కాఫీ పొడి, టీ పొడి ఇలా హోమ్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో మనకి రెగ్యులర్‌గా వాడుకునే ప్రతి ఒక్క ఐటెమ్ గూడా ఉప్పులు, పప్పులు కాకుండా ఇలాంటి ఐటెమ్స్ అన్నీ గూడా హోమ్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో వెస్టీజ్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే హెల్త్ కేర్ మన దాంట్లో వెస్టీజ్‌లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో అన్ని రకాల డిసీజ్‌కి, అన్ని రకాల అనారోగ్య సమస్యలకి క్యూర్ చేసేటువంటి మంచి ఫుడ్ సప్లిమెంట్స్ హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో మనకు అందుబాటులో ఉంటాయి. అట్లాగే అగ్రికల్చర్ 8 రకాలైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా మన వెస్టీజ్‌లో అందుబాటులో ఉంటాయి. అట్లాగే పర్సనల్ కేర్ ఆర్ బ్యూటీ కేర్ మేకప్ కావచ్చు, ఫేషియల్స్ కావచ్చు, అట్లాగే ఆహ్, కొన్ని కొన్ని రకాలైన పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లు, బ్యూటీ కేర్ ప్రొడక్ట్‌లు కూడా మనకి వెస్టీజ్‌లో అందుబాటులో ఉంటాయి. అట్లాగే వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ మంచి ప్రొడక్ట్స్ మనకి మొత్తం కూడా దాదాపుగా 450కి పైబడిన ప్రొడక్ట్స్ మన కంపెనీ తయారు చేసి మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో, ఇవన్నీ కూడా నేచురల్ ఆర్గానిక్ ఐటెమ్స్. బయట వాటికి, వీటికి చాలా, చాలా, చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే మనందరం ఈరోజున్న వాళ్ళందరూ ప్రొడక్ట్ వాడుకొని, ఆ రిజల్ట్ ప్రొడక్ట్ హెల్తీగా మనమందరం ఉన్నాం కాబట్టే, ఈరోజు ఈ ప్రొడక్ట్స్‌ని ఇంతగా మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ ఈ ప్రొడక్ట్‌లు వాడుకుంటే, మనకు ఆరోగ్యరీత్యా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా అందరూ హెల్తీగా ప్రొడక్ట్స్ వాడితే. సో, ఈ కంపెనీలో ఉన్న బెస్ట్ ఏంటంటే, ఎవ్వరు కూడా దీనిలో ఒక్క రూపాయి పెట్టి జాయినింగ్ ఫ్రీ, జాయిన్ అవ్వటానికి డబ్బులు కట్టేదుండదు. డబ్బులు కట్టిచ్చేది ఉండదు. అలాగే మనం ఇంత పెట్టి ప్యాకేజ్‌లో ఈ ప్రొడక్ట్సే తీసుకోవాలన్న రూల్ గూడా ఉండదు. మనం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా ఐడీ తీసుకోవచ్చు. ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ చేయాలంటే ఈ ప్రొడక్టే వాడుకోవాలి. ఈ ప్రొడక్టే తీసుకోవాలని ఎలాంటి ప్యాకేజ్ అనేది ఉండదు. మన ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ మనం వాడుకోవచ్చు. మనం వాడుకొని మనకు నచ్చి మనకు 100% సాటిస్ఫై అయితేనే మనం కొంతమందికి షేర్ చేసుకొని బిజినెస్ చేసుకుంటే మన లైఫ్ అనేది మారుతుంది. సో, ఇలా మనం బిజినెస్ చేసుకోవడానికి ఎలాంటి రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా 450 రకాల ప్రొడక్ట్‌లు మన కంపెనీ అందుబాటులో ఉంచడం జరిగింది. సో, ఇప్పటిదాకా చెప్పినట్టు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఇంతవరకు మనం ఇలాంటి కంపెనీస్‌లో ఇలాంటి మాల్స్‌లో మనం పర్చేజ్ చేసి మోసపోతా ఉన్నాం. ఎలా ఏంటంటే మనం రెగ్యులర్‌గా ఇంతవరకు వెస్టీజ్‌లో మనకు తెలియక ముందు వెస్టీజ్‌లో మనకు రాకముందు రిలయన్స్ మార్కెట్, డీమార్ట్, మెట్రో, స్పెన్సర్స్, సుబ్బారావు కొట్టు, అప్పారావు కొట్టు ఇలా రకరకాలైన కంపెనీస్‌లో, రకరకాలైన మాల్స్‌లో, రకరకాలైన షాపులో మనకు లైఫ్‌లో మనకు కావాల్సిన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనకు అవసరానికి అవసరమైన ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని కూడా ఇలాంటి మాల్స్‌లో మనం పర్చేజ్ చేస్తా ఉన్నాం. సో, మనందరికీ తెలిసింది ఇలాంటి మాల్స్‌లో చాలామంది గమనించే ఉంటారు.
మనం ఒక ప్రొడక్ట్ కొనటానికి వెళ్తే, ఒక వస్తువు కొనటానికి వెళ్తే, మనకు అనవసరమైన ప్రొడక్ట్‌ని ఆ ట్రాలీలో నిండా నింపుకొని బయటికి మన జేబులు ఖాళీ చేసుకొని రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకు ఒక ప్రొడక్ట్ కోసం వెళ్తే అక్కడంతా మనకు అనవసరమైన ప్రొడక్ట్‌ని డిఫరెంట్‌గా కొంచెం షో చేసి డిఫరెంట్‌గా వాటిని పెట్టి, మనకు అవసరమైన ప్రొడక్ట్‌లు ఎక్కడో దూరంగా పెట్టి, వాటన్నిటిని మనం తీసుకునే విధంగా చేస్తుంది ఎలాంటి ఆహ్, మాల్స్. సో, ఇంతవరకు కూడా మనం ఇలాంటి మాల్స్‌లో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనకు కావాల్సిన ప్రొడక్ట్‌లన్నీ తీసుకున్నాం. అవన్నీ కల్తీయే, కెమికలే అవన్నీ మనకు తెలిసిందే. వాటి వల్ల మన లైఫ్ అనేది, మన హెల్త్ అనేది చాలా పాడైపోతా ఉంది. మన జేబులో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోతా ఉన్నాయి. ఒక సామాన్యులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని ఖర్చు పెట్టుకుంటే జాగ్రత్తగా ఒక రూపాయి తగ్గించుకోవాలని, డిస్కౌంట్ వస్తదని, లేదంటే కొంచెం ఖర్చు తగ్గుతుందని చెప్పి ఇలాంటి మాల్స్‌కి వెళ్లి ఎక్కువ డిస్కౌంట్ వస్తదని చెప్పేసి మనకు తెలియకుండానే మనం ఒక 1000, 2000, 3000 రూపాయల ప్రొడక్ట్‌లు తీసుకోవడానికి వెళ్లి దాదాపుగా 5, 6000 లేదా 10,000 రూపాయల ప్రొడక్ట్‌లు తీసుకొని బయటకి వస్తా ఉన్నాం. జేబులు ఖాళీ చేసుకుంటా. సో, ఇలాంటి మార్కెట్‌లో మనం తీసుకోవటం వల్ల మన ఖర్చనేది పెరుగుతుంది తప్ప, ఎక్కడ గూడా ఎన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయనేది మన క్యాష్ బ్యాక్ గానివ్వండి, మనకి ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్ గానివ్వండి, కనీసం ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఈ మాల్స్‌లో క్యారీ బ్యాగ్ తీసుకోవాలన్నా గాని 15, 20, 30 తీసుకొని మనం బయటికి రావాలి. ఎక్కడ ఒక్కటి కూడా ఫ్రీ గానివ్వండి, క్యాష్ బ్యాక్ గానివ్వండి, ఏవి మనకు అందుబాటులో ఉండవు. కానీ పెద్ద పెద్ద బోర్డ్‌లు పెట్టి పెద్ద పెద్దగా ఇంత పర్సెంట్ డిస్కౌంట్, ఇంత పర్సెంట్ డిస్కౌంట్ అని పెడతారు గానీ, మీ అందరికి తెలిసుండొచ్చు. హైయెస్ట్‌గా ఇలాంటి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఇలాంటి మాల్స్‌లో 6% మాత్రం మనకు డిస్కౌంట్ ఇస్తారు. మరి కొంతమంది అడగొచ్చు. సార్ ఇక్కడ 50% డిస్కౌంట్ అంటారు. తర్వాత 1+1 ఆఫర్ పెడతా ఉంటారని. సో, 1+1 ఆఫర్ పెట్టేది గూడా మనందరికి తెలిసిందే. 1+1 ఆఫర్ ఎప్పుడు పెడతారంటే, ప్రొడక్ట్ ఎప్పుడైతే ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉందో, ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రొడక్ట్‌కి 1+1 ఆఫర్ పెట్టి దాన్ని మనకు అంటగడతా ఉంటారు ఇలాంటి మాల్స్‌లో. సో, ఇంతవరకు ఇలాంటి మాల్స్‌లో మనం పర్చేజ్ చేసినా మన లైఫ్ మారలేదు. అదే మన వెస్టీజ్‌లో ఇలాంటి ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్, నంబర్ 1 ప్రొడక్ట్స్, మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం వాడుకుంటే మన లైఫే మారిపోతుంది. ఇలాంటిదంతా కూడా మన అప్లయన్స్ మనకెప్పుడు మోటివేట్ చేస్తా ఉంటారు. మీటింగ్స్‌లో చెప్తా ఉంటారు. సో, అది డిఫరెన్స్. బయటున్న మాల్స్‌కి, మన వెస్టీజ్‌లో ఉన్న షాప్‌కి ఉన్న డిఫరెన్స్. సో, ఈరోజు మన టాపిక్ అందరికి తెలిసిందే. బయట ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ, వాటికి చాలా మంది కొత్త డిస్ట్రిబ్యూటర్స్, కొత్త వాళ్ళేమంటా ఉంటారు, లేదంటే మనం హోమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు కొన్ని రకాలైన క్వెషన్స్ మనకు ఎదురవుతా ఉంటాయి. సార్ మీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ బయట వాటి మీద రేట్ ఎక్కువ. యెస్. బయట వాటి మీద మన ప్రొడక్ట్‌లో రేట్ ఎక్కువ. కానీ బయట వాటి మీద మన దాంట్లో వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ గూడా క్వాలిటీలో నంబర్ 1 ప్రొడక్ట్స్. క్వాలిటీ గురించి ఎవరు ఈ రోజుల్లో ఆలోచించరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఖర్చు తగ్గించుకోవాలి. ఒక రూపాయి సంపాదించుకోవాలి. ఒక రూపాయి దాచుకోవాలి. ఒక రూపాయి నా పిల్లలకి వాళ్ళకివ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా? లేదా? దానివల్ల మన ఆరోగ్యానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అనేదేమి తెలియకుండా ఎక్కడైతే తక్కువుందో అక్కడికెళ్లి మనం తెలుసుకొని మనం పర్చేజ్ చేస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ సీఎన్‌సీ ఆఫర్ గౌతమ్ బాలి సార్ ప్రతి ఒక్కళ్ళకి మన దానిలో ఉన్న ప్రొడక్ట్‌లు క్వాలిటీ పరంగా బాగున్నా గాని అందరూ కూడా చాలా మంది రేట్లెక్కువ అంటారు. రేట్లెక్కువున్నాయి. ఇవి గూడా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఉండాలి. ఆరోగ్యంగా ఫస్ట్ ఈరోజు ఎంత డబ్బులు సంపాదిచ్చినా ఆరోగ్యం లేకపోతే అందరికి వేస్టే. సో, ఆరోగ్యంగా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. ప్రతి కుటుంబం గూడా ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కళ్ళకి మన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సీఎన్‌సీ అనేది కంపెనీ మేనేజ్‌మెంట్ స్టార్ట్ జేయడం జరిగింది. సో, సీఎన్‌సీ అంటే ఏం లేదండి కన్సిస్టెన్సీ ఆఫర్. సీఎన్‌సీ సీఎన్‌సీ మీనింగ్ కన్సిస్టెన్సీ. ఏదైనా ఒక పనిని కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు. ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేసేదాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఎనీ వర్క్ కంటిన్యూ‌గా చేసేదాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సో, కంపెనీలో సీఎన్‌సీ అంటే ఏంటంటే, సీఎన్‌సీ ఆఫర్ అనేది మనం ఇన్ని నాళ్లుగా ఇన్ని సంవత్సరాలు బయట ప్రతి నెల మనకు అవసరమైన సరుకులు ప్రతి నెల ఏదో ఒక షాప్‌లోనో, మాల్స్‌లోనో ఎక్కడో చోట మనం తెచ్చుకుంటానే ఉన్నాం. అదే గనక మన వెస్టీజ్‌లో జాయిన్ అయిన తర్వాత మనకు అవసరమైన ప్రొడక్ట్‌ని 4 నెలలు గనక కంటిన్యూ‌గా తీసుకుంటే, ఐదో నెలలో కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ మనకి కొంత అమౌంట్‌కి ఫ్రీగా ఇస్తారు. అదే సీఎన్‌సీ ఆఫరు. మళ్ళా చెప్తున్నాను. 4 నెలలు కంటిన్యూ‌గా మనకేదైతే ప్రొడక్ట్స్ అవసరమైనవి ఉన్నాయో, అవన్నీ గూడా బయట మార్కెట్‌లో ఇందాక ఎగ్జాంపుల్‌కి చెప్పినట్టు రిలయన్స్, డీమార్ట్, మెట్రో, స్పెన్సర్స్, సుబ్బారావు అప్పారావు కొట్టుల్లో తీసుకునే బదులు,
ఈ యొక్క వెస్టీజ్‌లో మన డీఎల్‌సీపీలో మన ప్రొడక్ట్‌లు గనక వాడుకుంటే కంటిన్యూగా 4 నెలలు, ఐదో నెలలో మనం తీసుకునే దాన్ని బట్టి ప్లాన్ బట్టి కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా వస్తాయి. అదెలాగంటే సీఎన్‌సీ ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్‌లో భాగంగా కంపెనీ 2 రకాలైన ఆఫర్స్‌ని మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. అదేంటంటే 100 పీవీ ఆఫర్ ఒకటి, 60 పీవీ ఆఫర్ ఒకటి. పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ. కన్‌ఫ్యూజన్ ఏం లేదు, అందరికి తెలిసిందే. సీఎన్‌సీలో 100 పాయింట్లతో గనక మనం ప్రొడక్ట్ తీసుకుంటే ఒక ఆఫర్ ఉంటది. 60 పాయింట్లతో తీసుకుంటే ఇంకో ఆఫర్ ఉంటది. ఒక పాయింట్ వాల్యూ అందరికి తెలిసిందే. ఒక పాయింట్ ఏదైనా వాల్యూ వచ్చేసి రూ. 30 రూపాయల నుంచి రూ. 35 దాకా పడుతుంది. సో, సీఎన్‌సీ ఆఫర్‌లో ఉంటే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? బయట మార్కెట్‌లో తీసుకున్న ప్రొడక్ట్‌కి, మన ప్రొడక్ట్‌కి ఉన్న ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉంటదో మీ అందరికీ ఈ యొక్క పీపీటీ రూపంలో షేర్ చేస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎన్‌సీ. సీఎన్‌సీ అంటే కన్సిస్టెన్సీ అందరికి తెలిసిందే. సీఎన్‌సీ ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. మరలా చెప్తున్నాను. సీఎన్‌సీ అనేది ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎప్పుడు పర్చేజ్ చేసినా మన ఐడీలో 100 పీవీ ఉంటే ఈ యొక్క సీఎన్‌సీ ఆఫర్ అనేది అందరికీ అవకాశం ఉంటుంది. సో, సీఎన్‌సీలో ఉంటే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? సీఎన్‌సీలో ఉంటే మనకి ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఏ విధంగా తగ్గుతుందో మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అందరూ నోట్ చేసుకోండి. సో, నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిన తర్వాత మా అప్లైనర్ ప్రసాద్ సార్ ఈ యొక్క సీఎన్‌సీ గురించి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ విధంగా నాకు దీనిలో బెనిఫిట్స్ వచ్చినాయో, మా అప్లైనర్స్ మాకు ఏ విధంగా అయితే ఈ సబ్జెక్ట్ నేర్పించి దాన్ని ఎగ్జాంపుల్‌గా యాజ్ ఇట్ ఈజ్ అని కాకుండా ఎగ్జాంపుల్‌గా దానివల్ల వచ్చే ఏ విధంగా ఉంటదో మీ అందరికి షేర్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్‌గా అని కాకుండా కొంచెం ఎగ్జాంపుల్‌గా అందరికి అర్థమయ్యేలాగా ఈ యొక్క పీపీటీ ఉంటుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో, చెప్పినట్టే నాకీ సీఎన్‌సీ గురించి చెప్పిన తర్వాత నేను ఈ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ఫస్ట్ మంత్ ఇందాక చెప్పినట్టు 4 నెలలు తీసుకుంటే ఐదో నెల ఫ్రీ. సో, ఫస్ట్ నెల నాకు సీఎన్‌సీ గురించి తెలిసిన తర్వాత నేను డీఎల్‌సీపీకి వెళ్ళినప్పుడు నేను బయట ఏదైతే ప్రొడక్ట్స్ వాడుకుంటానో అలాంటి ప్రొడక్ట్సే దీంట్లో కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, ఆ సెలెక్ట్ చేసుకున్న ఐటెమ్స్ అన్నీ గూడా దాదాపుగా రూ. 3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్స్‌నే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రూ. 3600 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఆ కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కలాగే నాకు కూడా 3600 అంటే చాలా ఎక్కువ. ఇవే ప్రొడక్ట్‌లు బయట నాకు కేవలం 2500, 2600కే వస్తాయి. దీనిలో 3600 అంటే చాలా కాస్ట్ ఎక్కువ అనే భావన నా మైండ్‌లో నాకుంది. సో, నాకొక ఐడీ ఇచ్చారు. ఐడీ వల్ల నేను సెలెక్ట్ చేసుకున్నాను. 3600 సో, అప్లైనర్ చెప్పారు మాకు కావాల్సిన వాళ్ళు. సో, నేను తీసుకోవాల్సిందని తీసుకున్నాను. సో, డీఎల్‌సీపీకి వెళ్లి ఆ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ 3600 నేను పే చేయటానికి 3600 ఇచ్చినప్పుడు, నాకంటూ ఒక ఐడీ నంబర్ ఇచ్చారు కాబట్టి, నా దగ్గర కేవలం వాళ్ళు రూ. 3000 మాత్రమే స్టోర్‌లో డబ్బులు తీసుకున్నారు. నాకనిపించింది నేను రూ. 3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను గదా! కేవలం 3000 నా దగ్గర తీసుకున్నారు. అంటే నాకు ఏమన్నా ప్రొడక్ట్స్ ఏమన్నా తగ్గించుంటారేమో! అప్పుడు నేను వాళ్ళతో డిస్కషన్ ఏందంటే, నాకు కావాల్సిన నేనేదైతే సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా నాకివ్వండి. ఎక్కడ తగ్గించొద్దు. నేను రూ. 3600 పే చేస్తానన్నప్పుడు, సార్ లేదు. మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటెమ్‌కి మీరు ఈ వెస్టీజ్‌లో డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. మీకంటూ ఒక ఐడీ ఉంది కాబట్టి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మీకు కేవలం 3000కి మాత్రమే ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వస్తాయి అనే మాట చెప్పారు. సో, 3600 ప్రొడక్ట్‌లు 3000కి వచ్చినాయంటే, దాదాపుగా ఒక 20% డిస్కౌంట్ రూ. 600 స్పాట్‌లోనే నాకు డిస్కౌంట్ వచ్చిందని నాకు తెలుసుకున్న తర్వాత నాకు కొంచెం రియలైజ్ అయ్యా. హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే 3600కి బయటకున్న దానికి 2600 కదా! ఎక్కువున్నాయనే ఫీలింగ్‌లో ఉన్న నాకు ఒక రూ. 600 రూ. 600 డిస్కౌంట్ రూపంలో వచ్చి తగ్గినందుకు 3000 కట్టించుకున్నందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. పర్వాలేదనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ కౌంటర్‌లోకెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్‌లన్నీ బిల్లింగ్ అయిపోయిన తర్వాత తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, నాకు అదనంగా కొన్ని ప్రొడక్ట్స్ అనేసి నా దాంట్లో రావడం జరిగింది. మేడం ఇదేదో బై మిస్టేక్ వేరే ప్రొడక్ట్స్ నాకొచ్చినాయంటే, సార్ మీరు తీసుకున్న దాని మీద మీకు 100 పీవీ అనేది యాడ్ అయినవి. దాంట్లో భాగంగా ఈ మంత్ ఆఫర్ కింద మీకు ఒక రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్‌లొచ్చినాయి సార్ అని చెప్పినప్పుడు కొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్య తరగతి సామాన్య ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎంత ఖర్చు పెడుతున్నాము? మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? మనం ఎక్కడ తక్కువగా జేసుకోవాలి? ఖర్చు ఎక్కడ తగ్గించుకోవాలి? ఎక్కడ డబ్బులు సేవ్ జేసుకోవాలి? మన ఫ్యూచర్‌లో మనం ఏ విధంగా డబ్బులు దాచిపెట్టుకోవాలి అవసరాలకని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది కాబట్టి, అలాగే నాకు కూడా వెంటనే 10% అంటే దాదాపుగా రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్‌లొచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ అనమాట. హ్యాపీ ఫీలింగ్.
సో ₹600 డిస్కౌంట్ రూపంలో వెనక్కొచ్చేసింది. తర్వాత ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెళ్ళి నా ప్రొడక్ట్స్ అన్నీ గూడా తీసుకొని అవన్నీ గూడా ప్యాక్ చేసుకున్న తర్వాత, సార్ ఇవన్నీ వాడుకో. ఇవన్నీ బయట కావాల్సినవి నువ్వు తీసుకున్నావు. బయట ఏవైతే వాడుకున్నావో అవే ప్రొడక్ట్‌లు వాడుకున్నావు. ఈ క్వాలిటీలో నంబర్ 1 వీటి వల్ల నీ ఆరోగ్య సమస్యలు గూడా పోతాయి. ఇవన్నీ వాడుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫై అయ్యి నువ్వు బావుంటే సీఎన్‌సీ అనే ఆఫర్‌లో కంటిన్యూ చెయి అన్నప్పుడు ఓకే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి వాడుకున్నాము. వాడుకున్న తర్వాత 10వ తేదీన నా అకౌంట్‌లో దగ్గర దగ్గర నేను తీసుకున్న దాన్ని బట్టి ఒక ₹100 అకౌంట్‌లో నాకు ట్రాన్స్‌ఫర్ అవ్వటం జరిగింది కంపెనీ దగ్గర నుంచి. నాకు అర్థం కాక వెంటనే మా సార్‌కి ఫోన్ చేసినప్పుడు, ఈ సిస్టమ్‌లో అదే మీరు చెప్పింది. బయట మార్కెట్‌లో మనం కొన్న ప్రొడక్ట్ మీద వచ్చే ఏదైతే మీడియేటర్స్‌కి ఉంటదో అమౌంటు, మిడిల్ మ్యాన్ చేతుల్లోకెళ్ళి ఆ అమౌంటే నీకు క్యాష్ బ్యాక్ రూపంలో నువ్వు కొన్న ప్రొడక్ట్ వాల్యూ మీద క్యాష్ బ్యాక్ రూపంలో ₹100 నీ అకౌంట్‌లో పడిందని మా సార్ చెప్పారు. సో, అప్పుడు నాకు హ్యాపీగా అసల ఎలా ఉందంటే మైండ్ సెట్ అంతా మారిపోయింది. ₹600 డిస్కౌంట్ వచ్చింది. ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ₹100 క్యాష్ బ్యాక్ వచ్చింది. టోటల్‌గా ఆ మంత్‌లో నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా అంటే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నాకు ₹1000 డిస్కౌంట్ అని ₹1000 బెనిఫిట్ అనేది నాకొచ్చింది. ₹600 డిస్కౌంట్ వచ్చింది. ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఒక ₹100 క్యాష్ బ్యాక్ వచ్చింది. సో 4 కలిపితే 3 కలుపుకుంటే మనకు దగ్గర దగ్గర ఆ నెలలో ఒక ఫస్ట్ నెలలోనే నాకు ₹1000 బెనిఫిట్ అనేది నాకు రావటం జరిగింది. సో ఇదే విధంగా కంపెనీ సిస్టమ్ ఏం చెప్తుందంటే సీఎన్‌సీలో భాగంగా 4 నెలలు కంటిన్యూ‌గా ఖచ్చితంగా ఎక్కడ బ్రేక్ లేకుండా నీకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకుంటే ఐదో నెలలో ఫ్రీ. సో అదే విధంగా నాకు చెప్పినప్పుడు ఫస్ట్ మంత్ అయిపోయింది. ప్రొడక్ట్‌లు వాడుకున్నాను. చాలా బాగున్నాయి. బయట అప్పటి వరకు నాకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ చిన్నగా గ్రాడ్యుయల్‌గా మొత్తం తగ్గుతా వచ్చినియి. సో అవన్నీ బాగున్న తర్వాత ప్రొడక్ట్స్ మళ్ళీ సెకండ్ మంత్ పర్చేజ్ చేయడానికి మళ్ళా రెండో తేదీ వచ్చేసరికి డీఎల్‌సీపీకెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్‌లు సేమ్ ఏదైతే మళ్ళీ వేరేవి కాకుండా సేమ్ ఏదైతే ఉన్నాయో అయ్యే ప్రొడక్ట్‌లు మళ్ళీ ₹3600 ప్రొడక్ట్‌లు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ నెలలో గూడా బయట చూస్తే ఏదన్నా మనం షాప్‌కెళ్ళినప్పుడు మనల్ని కొంచెం వాళ్ళకి అలవాటు జేసుకోవడానికి కొత్త వాళ్ళకి ఏం చేస్తారంటే కొంత డిస్కౌంట్, కొంత మంచి మంచి బెనిఫిట్స్ అనేది కొన్ని ఇస్తా ఉంటారు. కొంచెం ఎక్స్‌ట్రా ఇవ్వటం ఏదో సంథింగ్. కొంచెం బాగా పలకరించడం సంథింగ్ ఏదైనా గాని. కానీ ఈ సిస్టమ్‌లో పాత వాళ్ళు పాత వాళ్ళయ్యేసరికి ఏమవుతుందంటే వాళ్ళంతా కొంచెం చూపిచ్చే ఎఫెక్షన్ అంతా తగ్గుతా ఉంటది. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ అవుతారు గాబట్టి. సో దీనిలో ఏమైందంటే మన వెస్టీజ్‌లో సీఎన్‌సీ ఆఫర్‌లో ఫస్ట్ మంత్ నాకు ఏదైతే ఆఫర్ ఉందో సెకండ్ మంత్ గూడా అదే ఆఫరు. సేమ్ నేను ₹3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్‌లు నేను సెలెక్ట్ జేసుకున్నాను. ఆ 3000కే నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద ఇచ్చారు. సేమ్ ఆ నెలలో గూడా నాకు ₹600 డిస్కౌంట్ రూపంలో రావడం జరిగింది. ఆ నెలలో గూడా నాకు ₹300 ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరిగింది సెకండ్ మంత్‌లో గూడా. సెకండ్ మంత్‌లో గూడా 10వ తేదీన నాకు దాదాపుగా ₹100 అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ పడింది. అంటే రెండో నెలలో కూడా దాదాపుగా ₹1000 బెనిఫిట్ అనేది నాకు రావడం జరిగింది. ₹600 డిస్కౌంట్ రూపంలో, ₹300 ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, ₹100 క్యాష్ బ్యాక్ రూపంలో. ఇలా నాకు సెకండ్ మంత్ కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు ఒక ₹1000 అనేది బెనిఫిట్ రావటం జరిగింది. సో 2 నెలలు కూడా వాడుకున్నాను ప్రొడక్ట్‌లు. 2 నెలలు కూడా చాలా బాగున్నాయి. ఇంకొంచెం బెటర్ రిజల్ట్ అనేది ఇచ్చింది. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నలుగురికి షేర్ చేస్తా ఉన్నాను. ఇలా రెండో నెలలో గూడా వాడుకున్న తర్వాత ప్రతి నెల మనం ఎప్పటికప్పుడు పర్చేజ్ చేయాలి కాబట్టి థర్డ్ మంత్ మూడో నెలలో గూడా వెళ్ళి, మూడో నెల గూడా సేమ్ ₹3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్‌లు సెలెక్ట్ చేసుకున్నాను. మూడో నెల కూడా నాకు 3000కే ప్రొడక్ట్‌లిచ్చారు. మూడో నెలలో కూడా ఎక్కడ ఆఫర్ మార్చకుండా నాకు డిస్కౌంట్ ఒక ₹600 డిస్కౌంటు 10-20% డిస్కౌంట్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్‌ని బట్టి ఒక ₹600 డిస్కౌంట్ వచ్చింది. 10% అంటే ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. అట్లాగే ₹100 థర్డ్ మంత్ కూడా క్యాష్ బ్యాక్ వచ్చింది. మూడో నెలలో కూడా నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా ₹1000 డిస్కౌంట్ అనేది రావటం, బెనిఫిట్ అనేది రావటం జరిగింది. సో, ఇక్కడంతా కూడా ఎగ్జాంపులే ఎగ్జాక్ట్‌లీ అని కాదు. ఎగ్జాంపుల్ మాత్రం మీ అందరికి చెప్తున్నాను. సో, 3 నెలలు అయిపోయింది. నాలుగో నెల కంపెనీ సిస్టమ్ ఏం చెప్తుంది? 4 నెలలు కంటిన్యూ‌గా కన్సిస్టెన్సీ‌గా నా దానిలో ప్రొడక్ట్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ఫ్రీ. సో, 3 మంత్స్ అయిపోయింది. కంటిన్యూ‌గా ఫోర్త్ మంత్ కూడా సేమ్ ₹3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్‌లు సెలెక్ట్ చేసుకున్నాను. 3000కే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద నాకు అమౌంట్ నా దగ్గర పే చేసుకున్నారు. అట్లాగే 10-20% డిస్కౌంట్ ₹600 డిస్కౌంట్ వచ్చింది. 10% ఫ్రీ ప్రొడక్ట్ ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. అట్లాగే 5-16% రూపంలో క్యాష్ బ్యాక్ రూపంలో ఒక 100% ఒక ₹100 అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళా ఫోర్త్ మంత్ కూడా నాకు ఎగసారు. సో, ఆ నెల గూడా నాలుగో నెల గూడా నాకు ₹1000 అనేది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా బెనిఫిట్ రావడం జరిగింది. చూడండి ఇక్కడ 4 నెలలు ఎక్కడ కూడా ఆఫర్ అనేది మిస్ అవ్వకుండా నాకు 4 నెలలు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా
ప్రత్యక్షంగా అవ్వచ్చు లేదా పరోక్షంగా అవ్వచ్చు. క్యాష్ బ్యాక్ రూపంలో, డిస్కౌంట్ రూపంలో, అట్లాగే ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో ప్రతి నెల కూడా నాకు రూ. 1000 డిస్కౌంట్ అనేది, రూ. 1000 బెనిఫిట్ అనేది నాకు రావడం జరిగింది. సో, రూ. 3600 పెట్టి నేను ఫస్ట్ ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్‌లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా మైండ్ సెట్ అందరికి చెప్పాను. ఇవి బయట మార్కెట్‌లో కేవలం 2600, 2500కే వస్తాయి గదా! ఇలాంటి ప్రొడక్ట్సే. అదే నాకు ఆ మంత్‌లో రూ. 1000 రూ. బెనిఫిట్ వచ్చిన తర్వాత మనకి దగ్గర దగ్గర నా మైండ్ సెట్ మారిపోయింది. ఎందుకంటే క్వాలిటీలో నంబర్ 1, నేచురల్ ఆర్గానిక్ ఐటెమ్ ఎక్కడ గూడా కెమికల్ లేదు. 100% సాటిస్ఫై అయ్యాము. బయట 2600కి వచ్చే ప్రొడక్ట్‌లు క్వాలిటీ గల ప్రొడక్ట్‌లు దీంట్లో గూడా నాకు రూ. 1000 తీసేస్తే దగ్గర దగ్గర 2600కి అవే ప్రొడక్ట్‌లు నాకు మంచి ప్రొడక్ట్‌లు రావడం జరిగింది. సో, సిస్టమ్ ప్రకారం 4 నెలలు కంటిన్యూ చేశాను. 4 నెలలు సీఎన్‌సీలో ప్రతి నెల మిస్ అవ్వకుండా 4 నెలలు 2వ తారీఖు నుంచి 14వ తారీఖులోకి తీసుకున్నాను. సో, 4 నెలలు అయిపోయింది. ఐదో నెల నాకేమైందంటే ఒక్క రూపాయి కట్టకుండా, ఐదో నెలలో ఒక్క రూపాయి కట్టకుండా రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్‌లు నాకిచ్చారు. సో, 100 పీవీ అయినాయి గాబట్టి ప్రతి నెల 4 నెలల్లో 100 పీవీలు చేశాను గాబట్టి 100 పాయింట్లతో బిల్ చేశాను గాబట్టి, ఐదో నెలలో ఈ ఆఫరు ఒక్క రూపాయి కట్టకుండా కేవలం రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్‌లనేది నాకొచ్చినియి. అవి గూడా కొన్ని కంపెనీలు ఏమవుతుందంటే ఫ్రీ అని జెప్తారు గానీ, వాళ్ళకేదో వాళ్ళిష్టం వచ్చిన ప్యాకేజ్ ఇవ్వటం, ఏదైతే అన్నెసెసరీ ప్రొడక్ట్స్ ఉంటే అవన్నీ అంటగట్టడం ఇట్లాంటివి జేస్తా ఉంటారు. కానీ మన వెస్టీజ్‌లో ఉన్న గొప్పతనం ఏందంటే రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్‌లో మనకు నచ్చిన ప్రొడక్ట్, మనకిష్టం వచ్చిన ప్రొడక్ట్ తీసుకునే అద్భుతమైన అవకాశం వెస్టీజ్‌లో ఉంది. సో, రూ. 2515కి నేను వెళ్ళాను. ఒక్క రూపాయి కట్టకుండా నాకు కావాల్సిన ప్రొడక్ట్ అన్నీ నేను తీసుకున్నాను. ఇంటికెళ్ళి ఇవన్నీ లెక్కలు చూసుకుంటే చాలా మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఎందుకంటే చూడండి 4 నెలలు ఖర్చు పెట్టుకున్నాను. ఐదో నెలలో ఈ రూ. 2500 ఫ్రీ ప్రొడక్ట్‌లొచ్చినంటే 2500 ఖర్చు తగ్గినట్టే. ఈ రూ. 2500కి మనకి ఏదన్నా పిల్లలకి ఆటోలు ఫీజులు కట్టుకోవటానికో, లేదంటే వేరే ఏదన్నా పర్చేజ్ చేయటానికో, బస్ ఫీజులు కడతానికో, ఏదోకటి పిల్లల బుక్స్ అనో, లేదంటే పిల్లలకి కావాల్సిన ఏదైనా కొనటానికో మనకి 5 నెలల్లో ఖర్చు తగ్గినట్టే అనే అది ఎప్పుడైతే నాకు తెలిసిందో మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. యెస్, ఎంతవరకి మనం బయట ఇలాంటి మాల్స్‌లో మనకి అనవసరమైన ప్రొడక్ట్‌లు వేలకు పెట్టి, ఖర్చు పెట్టి మన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టేసి నష్టం చేసుకున్నాం. సో, దీంట్లో నంబర్ 1 ప్రొడక్ట్స్ క్వాలిటీలో నంబర్ 1 ఇవన్నీ వాడుకోవటం వల్ల హాస్పిటల్ పాలవ్వకుండా హెల్తీగా ఉన్నాము. సో, దానికి కాకుండా ఐదో నెలలో మన ఖర్చు, ఒక నెలలో ఖర్చనేది కూడా తగ్గిదనే భావన మాకు తెలుసుకున్నప్పుడు, మాకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రమోట్ జేయటం అప్పుడు స్టార్ట్ చేశాం మేము. ప్రతి ఒక్కళ్ళకి షేర్ జేయటం. దీనిలో తీసుకోండి, దీనిలో తీసుకుంటే ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాయి. దీనిలో తీసుకుంటే మనకి ఈ రకంగా బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక నెల ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క లేడీస్ ఏ విధంగా అనుకుంటారంటే ఒక నెల ఖర్చు తగ్గినట్టే. ఒక నెల ఖర్చు తగ్గితే దానికి సంబంధించి ఆ అమౌంట్‌ని వేరే దానికి మనం వాడుకోవటానికి అవకాశం ఉంది. సో, ఇలా 5 నెలలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు గూడా మనకి ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, నెక్స్ట్ మంత్‌లో ఏ విధంగా మనం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకునే విధంగానే నేను గూడా 4 నెలలు అసలు నేను ఎంత ఖర్చు పెట్టాను, నాకు ఏ రకంగా బెనిఫిట్ వచ్చింది ఇయన్నీ నేను కాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు నాకు ఈ విధంగా నేను ఖర్చు పెట్టింది నెలకు 3000. అంటే 4 నెలల్లో 3000కి రూ. 12,000 నేను ఈ ప్రొడక్ట్స్ అనేవి వాడుకోవటానికి, నా ఇంట్లో కావాల్సిన సరుకులు నేను తెచ్చుకోవడానికి రూ. 12,000 ఖర్చు పెట్టాను. సో, ఇక్కడ పైన చూసినట్టు ప్రతి నెల రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్. అంటే దాదాపుగా 4 నెలలకి రూ. 1,200 ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, ప్రతి నెల రూ. 100 క్యాష్ బ్యాక్. అంటే 4 నెలలకి రూ. 400 క్యాష్ బ్యాక్. అలాగే ఐదో నెలలో రూ. 2,515 ఫ్రీ ప్రొడక్ట్స్. సో, టోటల్ నాకు బెనిఫిట్స్ ఏమైందంటే రూ. 4,115 బెనిఫిట్ అనేది రావటం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో, రూ. 4,115 బెనిఫిట్స్ రావటం టోటల్‌గా నాకు 4 నెలలకు జరిగింది. సో, 4 నెలల్లో నేను ఖర్చు పెట్టింది 12,000. 4 నెలల్లో నాకొచ్చిన బెనిఫిట్ రూ. 4,115. సో, ఓవరాల్‌గా చూసుకుంటే నేను రూ. 12,000 ఖర్చు పెట్టాను. నాకు దాంట్లో డిస్కౌంట్ రానివ్వండి, క్యాష్ బ్యాక్‌లు రానివ్వండి, ఫ్రీ ప్రొడక్ట్ రానివ్వండి, ఇవన్నీ కూడా టోటల్ నాకు రూ. 4,115 బెనిఫిట్స్ ద్వారా వచ్చినాయి కాబట్టి 12,000లో రూ. 4,115 తీసేస్తే నాకు కేవలం రూ. 7,885కే నాకు ఇవన్నీ గూడా ప్రొడక్ట్స్ నా ఖర్చు రూ. 7,885 మాత్రమే పడిందనేది నాకర్థమైంది. సో, రూ. 7,885కి నాకు దగ్గర దగ్గర 5 నెలలు ఖర్చు పెట్టినట్టు. ఎందుకంటే, ఐదో నెలలో గూడా నాకు ప్రొడక్ట్‌లొచ్చినాయి గాబట్టి, రూ. 7,885 నా 5 నెలల ఖర్చు. అంటే నాకు నెలకి దగ్గర దగ్గర రూ. 1,577, 1,500 మాత్రమే పడిందనే ఈ కాలిక్యులేషన్ తెలుసుకున్న తర్వాత,
నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ 3600 ఎంఆర్‌పీ ప్రొడక్ట్‌లో నేను కట్టిన 3000 ఎక్కడ, నాకు ఫైనల్‌గా నాకొచ్చిన 1500కే నాకు రూ. 3000 ప్రొడక్ట్ 5 నెలలు అయిపోయిన తర్వాత నేను లెక్కలు చూసుకుంటే, నాకు నెలకి 1500 మాత్రమే ఖర్చు పడుతుందని నాకు అర్థమైంది. సో, ఇలా మనకు తెలియకుండానే నాకు రూ. 3000 అంటే ఎంఆర్‌పీ అదే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనం 3000కి కట్టాము. ఫైనల్‌గా వచ్చేసరికి 1577 పడుతుంది. అంటే మనకు తెలియకుండా నాకు ప్రతి నెల రూ. 1423 నేను సేవ్ చేసుకున్నాను సీఎన్‌సీ ఆఫర్‌లు ఉంటే. నెలకి దాదాపుగా రూ. 1423 సేవింగ్స్ అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 15,000 నుంచి రూ. 17,000 మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది వెస్టీజ్ సీఎన్‌సీ ఆఫర్‌లో. ఇవి తెలియకుండా మనం బయట మార్కెట్‌లో ఇంతవరకు నాణ్యత లేని ప్రొడక్ట్‌లన్నీ మనం వాడుకొని, మనం ఇలాంటి సేవింగ్స్‌ని మనం మిస్ అవుతూ, మన హెల్త్‌ని పాడు చేసుకుంటా ఉన్నాం. సో, ఈ వెస్టీజ్‌లో సీఎన్‌సీ ఆఫర్‌లో ఉంటూ, క్వాలిటీ ప్రొడక్ట్స్, నేచురల్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా నెలకి రూ. 1423 సేవ్ చేసుకుంటున్నాను. అదే సంవత్సరానికి మనకు తెలియకుండానే దగ్గర దగ్గర 15,000 నుంచి రూ. 17,000 సేవ్ చేసుకోవడం జరిగింది. టోటల్‌గా 52%కే నాకున్న ఈ ఖర్చంతా కూడా నేను పెట్టిన ఖర్చు టోటల్ ఖర్చు 52% అంటే 48% సేవ్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది వెస్టీజ్ సీఎన్‌సీ ఆఫర్‌లో. సో, సీఎన్‌సీ ఆఫర్‌లో మనకి 2 ఇందాక చెప్పినట్టు మనకి 2 ఆఫర్స్ ఉంటాయి. 2 100 పీవీ ఆఫర్ ఒకటుంటది. అట్లాగే 60 పీవీ ఆఫర్ ఉంటది. సో, 100 పీవీ ఆఫర్ అంటే ఇప్పటిదాకా చెప్పింది మన 100 పీవీ గురించి. 100 పాయింట్లతో అంటే సీఎన్‌సీలో 100 పాయింట్లతో 4 నెలలు ప్రొడక్ట్‌లు తీసుకుంటే మనకు ఐదో నెలలో రూ. 2,515 విలువ గల ప్రొడక్ట్స్ అనేది మనకు ఉచితంగా ఇస్తారు. 100 పీవీస్ 100 పీవీతో సీఎన్‌సీ చేసుకుంటే 4 నెలలు. అలాగే కంపెనీ ఏం చేసిందంటే 60 పీవీది కూడా 60 పీవీ ఆఫర్ కూడా పెట్టారు. అంతకుముందు వరకు 60 పీవీ ఆఫర్‌లో 60 పాయింట్‌లో తీసుకుంటే రూ. 1,250 గల విలువ గల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు 4 నెలలు తీసుకుంటే. సో, కొంతమందికి ఎక్కువ ఎక్స్‌పెన్స్ అనుకున్నప్పుడు, కొంతమందికి ఒక్కళ్ళే ఉన్నప్పుడు నాకన్ని ప్రొడక్ట్‌లు అవసరం లేదనుకున్నప్పుడు కంపెనీ ఏం చేసిందంటే 60 పీవీ ఆఫర్ కూడా పెట్టింది. 60 పీవీ ఆఫర్‌లో రూ. 1,250 గల ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఇస్తారు. అంతకుముందు వరకి 1250 కూడా కంపెనీ కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ మాత్రం ఇచ్చేది. అది గూడా తీసేసి మనందరి కోసం, మనందరికి ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి. ప్రతి ఒక్కళ్ళు 100% సాటిస్ఫై అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్‌లు వాడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు హెల్త్ పరంగా ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశ్యంతో 60 పీవీ ఆఫర్‌ను కూడా మార్చి రూ. 1,250 గల ఫ్రీ ప్రొడక్ట్‌లు కూడా మనిష్టం వచ్చిన చాయిస్ మనది. మనిష్టం వచ్చిన ప్రొడక్ట్స్ తీసుకునే విధంగా కంపెనీ డిజైన్ చేసి మళ్ళా అప్‌డేట్ చేయడం జరిగింది. సో, 100 పీవీ తీసుకుంటే ఐదో నెలలో 2,515 60 పీవీ తీసుకుంటే ఐదో నెలలో రూ. 1,250 గల ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనం తీసుకోవడానికి సీఎన్‌సీలో భాగంగా మనకు అందుబాటులో ఉంది. సో, కొంత మీకు సీఎన్‌సీలో ఉండే బెనిఫిట్స్ ఏంటో ఓ 2, 3 ఎగ్జాంపుల్స్ మీ అందరికి చెప్తాను. సో, ఎగ్జాంపుల్ మనం సీఎన్‌సీలో భాగంగా మనం గ్యానో టూత్ పేస్ట్ గురించి మాట్లాడదాం. గ్యానో టూత్ పేస్ట్. ఇంక డెంటాష్యూర్ గ్యానో టూత్ పేస్ట్ మనకి ఎంఆర్‌పీ 180 ఎంఆర్‌పీ రూ. 189 పడుతుంది. అదే గనక మనం ఐడీ తీసుకున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్‌కి రూ. 132కి గ్యానో టూత్ పేస్ట్ వస్తుంది. సో, సీఎన్‌సీ అనేది ఇంకొకటి మళ్ళీ ఒకసారి చెప్తాను. సీఎన్‌సీలో చాలా మంది మైండ్ సెట్ కొత్త వాళ్ళకి గాని, కొంతమందికి ఏమనిపిస్తుందంటే, అమ్మో! 3000, 3600 పెట్టి మనం ప్రొడక్ట్‌లు తీసుకోవాలా? 100 పీవీ తీసుకోవాలా? 100 పాయింట్లు చేయాలంటే ఏదో భారంగా ఫీల్ అవుతా ఉంటారు. ఆ 100 పీవీ తీసుకొని మనం ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటారు. సింపుల్ లాజిక్ చెప్తాను సార్. ఇప్పుడు మనం 100 పీవీని 3000కి ఏ విధంగా కంప్లీట్ చేయాలి? అనేది ఒకసారి చూడండి. ఈ యొక్క గ్యానో టూత్ పేస్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనకి రూ. 132 పడుతుంది. 23 గ్యానో టూత్ పేస్టులు తీసుకుంటే కేవలం రూ. 3,036కే ఒక్కొక్క పేస్ట్‌కి 4.4 పీవీలతో 23 పేస్టులు తీసుకుంటే 101.2 పీవీ మనకి యాడ్ అవుతుంది. 23 గ్యానో టూత్ పేస్టులు తీసుకుంటే కేవలం రూ. 3,036కే మనకి 101 పీవీ అనేది మన ఐడీలో యాడ్ అవుతాం జరుగుతుంది. సార్ 23 పేస్టులు తీసుకుంటే మనకే ఉపయోగం సార్ మనకు ఒకటే కావాలనుకోవచ్చు. 23 పేస్టులు తీసుకుంటే మనకు సీఎన్‌సీ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ బెనిఫిట్. తర్వాత ఈ పేస్టులు మనం ఏం చేసుకుంటాం అంటే ప్రతిరోజు గూడా మన ఫస్ట్ వెస్టీజ్‌లోకొచ్చింది బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు హోమ్ మీటింగ్ లేకపోతే వెస్టీజ్‌లో బిజినెస్‌లో సక్సెస్ అవ్వలేము. హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఇంట్లోకి మన ప్రొడక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇవంతా మన సారోళ్ళు మనందరూ మన అప్లైనర్స్ చెప్పిందే నేను మీకు అందరికి చెప్తున్నాను. సిస్టమ్ గూడా అదే. ముందు ప్రొడక్ట్ అనేది ఇంట్లోకి వెళ్ళాలి. ప్రొడక్ట్ ఇంట్లోకెళ్ళాలంటే వాళ్ళకి ఒకేసారి 100కి, 1000కి పెట్టి తీసుకోమంటే తీసుకోరు. చిన్న చిన్నగా. ఈ 23 పేస్టులు తీసుకున్న ప్రతి ఒక్కసారి మనం హోమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు చిన్నగా ప్రొడక్ట్ ఒక పేస్ట్ వాడుకోండి అని పేస్ట్ ఇచ్చి కూడా
మనం తీసుకున్న సిఎన్సి ఏదైతే ఉందో 100 పీవీలతో మన 23 పేస్టులు ప్రతిరోజు హోమ్ మీటింగ్‌లు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి హోమ్ మీటింగ్‌కి వెళ్లి ఆ పేస్ట్ అనేది వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసినా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అయిపోతుంది. మనకు 100 పీవీస్ యాడ్ అవుతుంది. 14వ తారీఖు లోపు ఆ పీవీలన్నీ అయిపోయిన తర్వాత, ఆ పేస్టులన్నీ అయిపోయిన తర్వాత 14వ తారీఖు ఆ వచ్చిన అమౌంట్‌తో రెండో సిఎన్సి కూడా చేసుకునే అవకాశం ఉంది. సో, ఇలా 23 పేస్టులు తీసుకుంటే మనకు 100 పీవీ యాడ్ అవుతుంది. రూ. 132 పేస్టు మన సిఎన్సిలో ఉంటుందా చెప్పాను కదా! 48% మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే రూ. 132 కాస్ట్ అయిన పేస్ట్ రూ. 48 డిస్కౌంట్ 48% డిస్కౌంట్‌తో మనకు కేవలం రూ. 69 మాత్రమే పడుతున్నట్టు మనకి అర్థమవుతుంది. సిఎన్సిలో ఉంటే. సిఎన్సిలో లేకపోతే మనకు రూ. 132 పడుతుంది. అదే గనక సిఎన్సిలో ఉంటే ఇందాక డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్, తర్వాత 2515 ఇవన్నీ గూడా లెక్కలన్నీ కాలిక్యులేషన్ చేసుకుంటే ఫైనల్‌గా మనకి పేస్ట్ ఖరీదు రూ. 69 మాత్రమే మనకి పడినట్టు మనకు అర్థమవుతుంది. రూ. 132 పేస్ట్ సిఎన్సిలో ఉంటే రూ. 69 మాత్రం వస్తుంది. అలాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు రెగ్యులర్‌గా వాడుకునే ప్రొడక్టే. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అవసరమైన ప్రొడక్ట్. మోస్ట్ నీడ్ ఉన్న ప్రొడక్ట్. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి అల్ట్రా స్క్రబ్ డిష్ వాషర్ కావాలి. సో, ఈ డిష్ వాషర్ గూడా మనకి ఎంఆర్‌పీ రూ. 290 మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 200కే ఈ డిష్ వాష్ లిక్విడ్ వస్తది. ఈ రూ. 200 ఇది కూడా 18 డిష్ వాష్‌లు గనుక మనం తీసుకుంటే కేవలం 3600కే 100 పీవీ అనేది యాడ్ అవుతుంది. 100 పీవీ అని యాడ్ అవుతుంది. ఇవి గూడా మనం రూ. 200 పడే ఈ డిష్ వాషరు 48% డిస్కౌంట్‌తో కేవలం రూ. 140 మాత్రమే 104 రూపాయలకు మాత్రమే పడుతుంది. అంటే రూ. 104కి వస్తుందని గాదు. రూ. 104కి మాత్రమే అది మనకి అందుబాటులోకి వచ్చిందని. ఎందుకంటే మన కాలిక్యులేషన్స్ అన్నీ జూసుకుంటే. ఇది గూడా అంతే. మనం హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ రకంగా 14వ తారీఖు లోపు మనం గనక తీసుకొని మన ప్రొడక్ట్స్ అనేవి గూడా మళ్ళీ రిటైలింగ్ చేసుకునే అవకాశం ఉంది గాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా దీన్ని ఈజీగా హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు రిటైలింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, సీఎన్‌సీ బెనిఫిట్స్. నేను రెగ్యులర్‌గా ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఇవే ప్రొడక్ట్‌లు వాడతారు. నేను వాడుకునేవి గూడా సీఎన్‌సీ బెనిఫిట్స్ ఏందంటే, ఇవి కొన్ని రైస్ బ్రాన్ ఆయిల్, కాఫీలు, టీలు, తర్వాత అల్ట్రా వాషు, తర్వాత ఇట్లా కొన్ని రకాలైన ప్రొడక్ట్‌లు రెగ్యులర్ వాడుకుంటాం. దీన్ని దాని ఎంఆర్‌పీ వచ్చి రూ. 5,130 పడ్డా మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3,574కే ఇస్తారు. దాని ద్వారా 105 పాయింట్లు మనకి యాడ్ అవుతాయి. రూ. 3,574 ప్రొడక్ట్‌లో 100 పీవీ అవుతుంది. 48% డిస్కౌంట్‌తో ఇందాక సీఎన్‌సీలో చెప్పుకున్నట్టు 48% డిస్కౌంట్‌తో కేవలం మనకి రూ. 1858 మాత్రమే వస్తాయి. రూ. 3,574 ప్రొడక్ట్‌లు సీఎన్‌సీలో ఉంటే ఆ కాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి రూ. 1858 మాత్రమే పడుతుందని మనకు అర్థమవుతుంది. సో, వెస్టీజ్. వెస్టీజ్‌లో ఎంతవరకు మన సీఎన్‌సీ గురించి చెప్పుకున్నాము. వెస్టీజ్‌లో ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌ని మార్చుకోవాలి. జీవితాన్ని మార్చుకోవాలి. తలరాతను మార్చుకోవాలని డిసైడ్ వచ్చి పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మేము మైసూర్ ట్రిప్‌కి వెళ్ళిన తర్వాత సుబ్బయ్య సారు గ్రేట్ లీడరు మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహా గురూజీ సుబ్బయ్య సారు అందరికి కూడా ఒక క్వెషన్ అడగడం జరిగింది మైసూర్ ట్రిప్‌లో. సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తున్నారా? యెస్. అందరూ కూడా ఉన్న దాదాపుగా 300 మంది కూడా హ్యాండ్ రైజ్ చేశారు. మేమందరం కూడా వెస్టీజ్‌లో యెస్. బిజినెస్ చేస్తున్నాము. మరలా అడుగుతున్నాను. మళ్ళా క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. మీరందరూ కూడా వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తున్నారా? అందరూ కూడా అర్థం కాలేదు. వెస్టీజ్‌లో బిజినెస్ చేయటానికి వచ్చాం. బిజినెస్ చేస్తున్నాం. యెస్. మేమందరం కూడా బిజినెస్ చేస్తున్నాం అని హ్యాండ్ రైజ్ చేశారు. అయితే నేను 3 పాయింట్లు చెప్తాను. ఇవన్నీ చేస్తేనే మీరు వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తున్నట్టు. అవేంటంటే ఫస్ట్ వన్ ఈస్ కన్స్యూమింగ్. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రొడక్ట్‌ని కన్స్యూమింగ్ చేస్తున్నారా? యెస్. మేము వాడుకుంటున్నాం. కన్స్యూమ్ చేస్తున్నాము. సెకండ్ వన్ రిటైలింగ్. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రొడక్ట్‌ని రిటైలింగ్ చేస్తున్నారా? థర్డ్ క్వెషన్ రిక్రూటింగ్. కొత్త వాళ్ళని వెస్టీజ్‌లో రిక్రూట్ చేసుకుంటున్నారా? ఈ 3 క్వెషన్స్ అడిగారు. ఏవేంటి? కన్స్యూమింగ్, రిటైలింగ్, థర్డ్ వన్ రిక్రూటింగ్. ఈ 3 గనక మీరు ఫాలో అయితేనే మీరు వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి మీరంతా వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తున్నారంటే ఎవరైతే 300 మంది హ్యాండ్ రైజ్ చేసారో అందరూ గూడా డౌన్ చేశారు. కొంతమంది మాత్రమే హ్యాండ్ రైజ్ చేసుంది. ఎందుకంటే వెస్టీజ్ సిస్టమ్, వెస్టీజ్‌లో బిజినెస్ చేయాలి. వెస్టీజ్‌లో బిజినెస్ చేసి సక్సెస్ సాధించాలన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 3 స్టెప్స్ ఖచ్చితంగా పాటించాలి. కన్స్యూమింగ్ చేయాలి, రిటైలింగ్ చేయాలి, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలి. సో, దానిలో భాగంగా కన్స్యూమింగ్ అందరం చేస్తున్నాం. రిటైల్ అనేది చాలా మంది పక్కన పెట్టేసి రిటైలింగ్ మర్చిపోయి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవటమే సరిపోతుంది. రిటైలింగ్ ఏ విధంగా చేయాలంటే ఈ లీడర్స్ అందరూ గూడా ప్రతి ఒక్కళ్ళు లీడర్సే. లీడర్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం రెండో తేదీనే మనం సీఎన్‌సీ గనక తీసుకుంటే ఈ యొక్క రిటైలింగ్ చేయడానికి అవకాశం ఉంటది. ఎలాగంటే రెండో తేదీని తీసుకోవడం వల్ల సీఎన్‌సీ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండో తేదీ వల్ల సీఎన్‌సీ ఆఫర్ రెండో తారీఖు నుంచి 14 తారీఖు దాకా ఉంటది. కానీ రెండో తారీఖున సీఎన్‌సీ తీసుకోవటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏందంటే
ఫస్ట్ బెనిఫిట్ 2వ తారీఖునే మనం సిఎన్సి తీసుకుంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ అంతా కూడా అందుబాటులో ఉంటది. మనకొచ్చే ఫస్ట్ బెనిఫిట్. స్టోర్‌లో మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఎక్కడ కూడా డ్యూ లేకుండా మనకు అవసరమైన ప్రొడక్ట్ అంతా కూడా స్టాక్ అవైలబుల్‌గా ఉంటది 2వ తారీఖు తీసుకోవటం వల్ల. సెకండ్ బెనిఫిట్ ఏందంటే 2వ తారీఖునే మనం సిఎన్సి కంప్లీట్ చేసుకుంటే మనకెవరైతే లైఫ్ లైనర్స్ ఉంటారో, మనకెవరైతే డౌన్ లైనర్స్ ఉంటారో వాళ్ళందరికి కూడా కాస్త మోటివేషన్‌గా మనమే సీఎన్సీ తీసుకున్న మన కింద వాడిని "నువ్వు సీఎన్సీ చేశావా? నువ్వు సీఎన్సీ చేశావా? సీఎన్సీ తీసుకున్నట్టు ఎవరో ముందుకు రారు. సో, 2వ తారీఖునే మనం గనక ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఎవరైతే అప్లైనర్‌గా ఉన్నారో, అప్లైనర్స్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తారీఖునే సీఎన్సీ తీసుకుంటే సెకండ్ బెనిఫిట్ ఏందంటే, మన కిందున్న లైఫ్ లైనర్స్‌కి, మన కింద డౌన్ లైనర్స్‌కి మోటివేషన్‌గా ఉంటది. వాళ్ళు గూడా నేను గూడా సీఎన్సీ చేయాలనే మైండ్ సెట్ మారుతుంది. సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఏందంటే, ఇప్పటిదాకా నేను చెప్పినట్టు రిటైలింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి, రిటైలింగ్ చేయాలంటే మనం ఎప్పుడో 14వ తారీఖున ఎళ్లి రిటైలింగ్ చేస్తే దానిలో మళ్ళీ రిటైలింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం సీఎన్సీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. 14వ తారీఖుతో సీఎన్సీ క్లోజ్. కాబట్టి 14వ తారీఖు గనుక మనం తీసుకొని అయి రిటైలింగ్ చేసుకుంటే నెలాఖరులోపు మళ్ళా బెనిఫిట్స్ మనకు రావు. సో, అదే గనక 2వ తారీఖున తీసుకుంటే ఇందాకటి దాకా నేను చెప్పినట్టు ప్రతిరోజు హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న ప్రొడక్ట్‌లో కొంత ప్రొడక్ట్ అనేది రిటైలింగ్ చేసుకునే అవకాశం ఉంటది. ఆ రిటైలింగ్ చేసిన అమౌంట్‌తో మళ్ళా 14వ తారీఖునే 14వ తారీఖు లోపు మనం రెండో సీఎన్సీ గూడా ఈజీగా కంప్లీట్ జేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అంతా రిటైలింగ్ అయిపోతుంది. ఆ అమౌంట్‌తో రెండో సీఎన్సీ మనకు గూడా మన ఐడీలో రావటానికి అవకాశం ఉంది. అంటే 2 సీఎన్సీలు చాలా ఈజీగా కంప్లీట్ జేయొచ్చు. ఇలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క లీడర్ గూడా ఎవరైతే డిసైడ్ అయ్యి వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తానికి, వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వటానికి వెస్టీజ్‌లోనే నా లైఫ్ ఉంది. వెస్టీజ్‌లోనే నా 3 తరాల భవిష్యత్తు మారుతుంది అని డిసైడ్ అయ్యి పని జేస్తారో, ఎవరైతే అప్లైనర్స్‌గా ఉన్నారో, ఎవరైతే లీడర్స్‌గా ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ విధంగా గనక మనం హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు సీఎన్సీ గురించి ఎక్కువగా వాళ్ళకి అవగాహన కల్పిస్తే 1, 2, 3 ప్రొడక్ట్‌లు తీసుకునేవాళ్ళు సీఎన్సీలో ఉంటే ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయా? ఇంత ఫ్రీగా వస్తుందా? ఒక నెల ఖర్చు తగ్గుతుందా? నా ఇంట్లో కావాల్సిన ఖర్చును నేను సేవ్ చేసుకొని, నా పిల్లలకి ఏదన్నా వేరే ఖర్చుకి నేను వాడుకోవచ్చు అనే అవగాహన వాళ్ళకొస్తే, ఆలోచన వాళ్ళకొస్తే, ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క కొత్త డిస్ట్రిబ్యూటర్ కూడా సీఎన్సీలో ఉంటే వెస్టీజ్‌లో సక్సెస్ అవుతారని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వెస్టీజ్‌లో ఈ యొక్క సీఎన్సీ అనేది ఎవరు కూడా మిస్ అవ్వరు. సో, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎన్సీ గురించి తెలుసుకొని, సీఎన్సీ గురించి ఇవన్నీ కూడా మా అప్లైనర్స్, మా లక్ష్మణ్ సారు, అలాగే మనందరికీ తెలిసిన మన సురేష్ సారు ఏ విధంగా అయితే మనల్ని మోటివేట్ చేస్తారో, ఏ విధంగా అయితే బిజినెస్ గురించి అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా మీటింగ్స్‌లో మీటింగ్స్‌కి పాల్గొని, మీటింగ్స్‌కి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇలాంటి చిన్న చిన్నవన్నీ తెలుసుకొని, ఈరోజు వాటిని తెలుసుకున్నాయే నేను మీ అందరికి షేర్ చేస్తా ఉన్నాను. సో, ఇలా మనందరం గూడా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు గూడా సీఎన్సీలో తీసుకుంటూ సీఎన్సీలో ముందుకెళ్ళాలి. సీఎన్సీలో సక్సెస్ అవ్వాలి. వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వటానికి సీక్రెట్ ఏం లేదు సీఎన్సీ. సీఎన్సీ అనేది గొప్ప ఆయుధం. సీఎన్సీ అనేది ఎవరైతే వాడుకుంటారో, సీఎన్సీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా సక్సెస్ అవుతారు. వాళ్ళందరూ గూడా రాబోయే రోజుల్లో లక్షాధికారులవుతారు. కోటీశ్వరుల జాబితాలో వాళ్ళు గూడా ఉంటారు. సో, సీఎన్సీ అనేది బలమైన వెపన్. వెస్టీజ్‌లో గెలవాలంటే ఖచ్చితంగా సీఎన్సీ జేయాలి. సీఎన్సీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, థాంక్ యూ సో మచ్. ఇంతవరకు నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వన్స్ అగైన్ సురేష్ సార్‌కి, అలాగే కొండపి టీమ్ లీడర్స్ అందరికి కూడా థాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ విజయ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మాకు సిఎన్సి యొక్క గొప్పతనం, సిఎన్సిలో ఉండటం వల్ల ఏం ఉపయోగం, మనం బిజినెస్ చేయాలంటే సిఎస్సిని ఎలా ఉపయోగించుకోవాలి, వీటన్నిటి గురించి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇలానే ఎవ్రీ మంత్ ఒక్క సెషన్ అయినా మాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం విజయ్ సార్. మీ ద్వారా థాంక్ యూ సార్. ఖచ్చితంగా నిజంగానే సార్. లాస్ట్ మంత్ కూడా మీరిచ్చిన ఆ సెషన్ ద్వారా ఎంత గ్రోత్ అంటే చాలా స్పీడ్ గా గ్రోత్ అయ్యాం సార్. చాలా ఎక్సలెంట్ గా సిఎన్సిని ప్రమోట్ చేయగలిగాం, దాన్ని బిజినెస్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఇలానే మీ సపోర్ట్ తోటి ఎవ్రీ మంత్ ఒక్క సెషన్ మాకు ఇవ్వగలిగితే ఇంకా బాగా హెల్ప్ అయింది సార్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ సార్. అలాగే మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో వాటిని ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి సిఎన్సి ఆఫర్ ద్వారా మీ టీంలో కూడా బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ సార్. థాంక్ యూ సార్. ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. యెస్ సార్. ఎస్
థ్యాంక్ యూ. ఎస్. మోరపు మోరపు వాసు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. వాసు సార్. సార్ ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. హలో సార్ సార్ వాసు గుడ్ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, అదే సార్ సిఎన్సి ఆఫర్ మీద ఉన్న అపోహలు మొత్తం క్లియర్ అయిపోయాయి. మనకు ఎట్లా కస్టమర్స్తో కూడా చెప్పి వాళ్ళు కొత్తగా తీసుకోవాలన్నా లేదు, సెల్ఫ్గా మనం సిఎన్సి చేసే ఏదన్నా గోల్ అచీవ్ అవ్వాలన్నా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వాసు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు సార్. ఖచ్చితంగా మనం కూడా అలానే సిఎన్సిలో ఉండి మన టీం కూడా అలానే ముందుకు తీసుకెళ్ళటంలో మనం గెలవగలం, మన టీం కి అది భరోసా ఇవ్వగలం సార్. థ్యాంక్ యూ వాసు సార్. నెక్స్ట్ లోహిత్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. లోహిత్. ఎస్ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ సిఎన్సి గురించి ఎక్సలెంట్ గా చెప్పారు. మేము చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి మన కస్టమర్ కాడ కూడా మనం చెప్పేదానికి కూడా ఈ సిఎన్సి ఆఫర్ చాలా బాగుంది. మనం కస్టమర్ కి చెప్పేది మనకి చాలా తక్కువ పడతా ఉంది. మామూలుగా వీళ్ళు ఏమనుకుంటారంటే నెల 3,600 అంటే చాలా ఎక్కువ అయిపోతుంది మన బడ్జెట్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సిఎన్సి ఆఫర్ వాళ్ళకి చెప్పేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం సార్. మాకు చాలా క్లియర్ గా చెప్పారు, ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సిఎన్సి గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సిఎన్సీ చేయండి, మీ లైఫ్ లైన్స్ తో కూడా సిఎన్సీ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రభుకుమారి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ప్రభుకుమారి మేడం. ఓకే, రైట్. సుబ్బారావు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. 999 సుబ్బారావు సార్. క్రాంతి సార్ టీం సార్, వీడియో ఆన్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం చూడండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే. సురేష్ బత్తిని. సురేష్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, సిఎన్సి ఆఫర్ గురించి చాలా స్లోగా క్లుప్తంగా చెప్పారు. విడదీసి అక్షరం విడదీసి చెప్పారు. చాలా ఇది ఎక్కని వాళ్ళు ఇంకా ఎక్కని వాళ్ళు ఇంకా దరిద్రులు. సూపర్ సార్, ఖచ్చితంగా చాలా క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా ఒక విద్యార్థికి ఒక సార్ లెసన్ చెప్పినట్టుగా చెప్పారు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. ఖచ్చితంగా దాన్ని మనం ఉపయోగించుకొని మనం లో ఉండాలి. మన టీం సిఎన్సిలో ఉండటం వల్ల జరిగే ఉపయోగం గురించి వాళ్ళకి వివరించగలిగితే వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఎందుకంటే చాలా మంది సిఎన్సి చెప్తే వాళ్ళకి భారం అయిద్దేమో. కాదు సార్, మీ సిఎన్సి చెప్పకపోతే వాళ్ళకి ఇయర్ మొత్తం లాస్ అయింది. ఎస్ రైట్. థ్యాంక్ యూ సురేష్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. అలాగే ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కే రమాదేవి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమాదేవి మేడం, గుడ్ మార్నింగ్ సార్. సిఎన్సిలో ఉన్న దాని గురించి చెప్పి చాలా బాగా చెప్పారు సార్. అసలు ఎక్కడికన్నా హోమ్ మీటింగ్కి వెళ్ళినా కొంచెం అటు ఇటుగా ఉండేది, చెప్పకుండా మేము చెప్పలేకపోయేటోళ్ళమే. కానీ ఈ రోజు మాత్రం చాలా చాలా బాగా తెలుసుకున్నాం సార్. అసలు మేము సిఎన్సిలో ఉన్న ఎదుటోళ్ళకి చెప్పేట్టు తెలుసుకున్నాము.
మేము తీసుకుంటే మాకు వచ్చిన బెనిఫిట్ ఏందో తెలుసుకున్నాము. ఇక ఎస్ నుంచి సార్ ఖచ్చితంగా సిఎన్సి నేను చేసి టీం వాళ్ళు సార్ చేపిస్తారని ఖచ్చితంగా చెప్తా సార్. సూపర్ చాలా సూపర్ బాగా మేడం, థ్యాంక్ యూ. చెప్పారు సార్. అసలు మీరు చెప్పిన ప్రతి మాట కనెక్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ మళ్ళీ ఒక మాట అన్నారు సార్, జాబ్ చేస్తే జీతం వస్తుంది, వెస్టేజ్ లో ఉంటే జీవితం ఉందని చెప్పారు సార్. నంబర్ 1 సార్ ఎస్ అసలు అది. ఎస్ 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 మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ నెక్స్ట్ రమేష్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ సార్ కోస్ట్ చూడండి, ఎం రమేష్. ఓకే, నెక్స్ట్ మాధురి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాధురి మేడం, క్రాంతి సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. ఓకే, నెక్స్ట్ క్రాంతి సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రమేష్ సార్ ఒక్క నిమిషం. క్రాంతి సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అసలు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు విన్నాను. నేను మైసూర్ వచ్చిన తర్వాత తెలుసుకున్నది మీరు ఈ రోజు బాగా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ప్రతి నెల థ్యాంక్ యూ 3-4